యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ నూతన సంవత్సరంలో దేవునిలో ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్తలో చెప్పబడినట్టుగా, ఎవడు నా యందును నేను వాని యందును నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. మనము భూమి మీద ఫలించడమే దేవుని యొక్క చిత్తమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం ఫలించాలని, ఫలించడం వలన యేసుక్రీస్తు నా శిష్యులు అనబడతారని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి, అనేకులను యేసుక్రీస్తు వైపుకు నడిపించే ఒక సాధనముగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మీ యొక్క ఫలమును దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. మనం ఫలించినట్లయితే బైబిల్ సెలవిస్తుంది కదా, ఫలింపని ప్రతి చెట్టు నరకబడును, ఫలింపని ప్రతి చెట్టు కొట్టి అగ్నిలో పారివేయబడునని సెలవిస్తున్నది. కాబట్టి దేవుడు మనం ఫలించుటకు, మన ఫలము నిలిచించుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మనం ఫలిద్దాం. ఈ నూతన సంవత్సరంలో అనేకులకు మన ఫలాలను పంచిపెడదాం. ముఖ్యంగా శరీర సంబంధమైన ఫలముల కంటే కూడా ఆత్మ సంబంధమైన ఫలాలలో మనం ఫలించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రేమను దేవుని పిల్లరా, ఆత్మ సంబంధమైన ఫలాలను తెలుసు. గళితీయులకు రాసిన పత్రికలో ఆత్మ సంబంధమైన ఫలాలు మనం చూస్తున్నాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, మంచితనం, దీర్ఘశాంతం, ఇలాగ 9 ఫలాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫలాలు మనం ఫలించినప్పుడు దేవుడు కూడా మనం చూసి సంతోషిస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధముగా ఫలిద్దాం. ఆత్మ సంబంధముగా ఫలించినప్పుడు శరీర సంబంధముగా ఆటోమేటిక్గా మనం ఫలిస్తాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.